కానిది. ఎందుకంటే భారతదేశం మీద ఎన్ని యుద్ధాలు జరిగినా దీన్ని ఎవడూ కూడా లాక్కు పోలేకపోయాడు. బ్రిటిషోడు మొత్తం దేశాన్ని ఆక్రమించుకోవాలా, లేకపోతే మొఘలులు మొత్తం ఆక్రమించుకోవాలా, కొన్ని పార్ట్లు ఆక్రమించుకోవడం, కొన్ని ప్రాంతాలు విడిగా ఉంది. కాబట్టి ఇప్పుడు మొత్తం దేశాన్ని తీసుకెళ్ళి ఎవడికో రాసియడానికి, లేదా ఈ దేశంలో ప్రశాంతత లేని పరిస్థితులు సృష్టించడానికి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 3కి వెళ్ళబోతోంది, నెంబర్ 1కి చేరబోతోంది. నెంబర్ 3కి వెళ్ళటం చైనా ప్రేమికులకు ఇష్టం ఉండదు, నెంబర్ 1కి వెళ్ళడం అమెరికా ప్రేమికులకు ఇష్టం ఉండదు. వాళ్ళ యొక్క భావజాలాలతో ఇక్కడ అస్తవ్యస్తత సృష్టించి ఈ దేశం నాశనం కావాలని మానసికంగా వాళ్ళ బానిసత్వం పుట్టినప్పటి నుంచి వాళ్ళు నేర్చుకున్న ఏవైతే ఉన్నాయో ఆ బానిసత్వంతో ఇప్పుడు ఇక్కడ చేస్తున్నటువంటి కుట్ర ఇది. హిందూ సమాజం గుర్తించాల్సిన సందర్భం ఇది. అవును, ఒకటి సార్, అంటే ఓకే, బిహైండ్ ద స్క్రీన్ ఈ సందర్భంగా పాస్టర్ ప్రవీణ్ ఆ యాక్సిడెంట్ తర్వాత ఇంత అంశం బయటకు వచ్చింది, వెనక ఏం జరగబోతోందని. ఒక రకంగా చాలా సున్నితమైన అంశం బయటకు వెళ్ళేది, ఒక రకంగా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో పోలీసులు సక్సెస్ అయ్యారు అనుకోవాలేమో, అదొకటి. రెండోది స్పాట్ ఇన్సిడెంట్ అసలు జరిగిన దాని గురించి చర్చించుకుంటే, ఆయన ఆల్రెడీ 2 సార్లు ప్రమాదాలు యాక్సిడెంట్లు చేశారంట హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు. పైగా ఆయన డ్రింక్ చేసి ఉన్నారు. ఒక ఫుటేజ్ కూడా దొరికింది, ఒక మధ్యలో దారిలో ఒక లిక్కర్ షాప్ దగ్గర ఆయన అది కొనుక్కుంటున్నారు కూడా, బాటిల్ కూడా కొనుక్కుంటున్నారు. ఆ విజయవాడ వచ్చేసరికి ఒక ట్రాఫిక్ పోలీస్ చెప్పారంటే మీ పరిస్థితి బాగాలేదు వెళ్ళకండి, అయినా సరే ఆయన మద్యం సేవించి మరీ డ్రైవింగ్ చేశారు. అంటే ఇంత జరిగింది. దాదాపు ఇవన్నీ మనకు తెలియడానికి స్టిల్ ఈ రోజు చూసుకుంటే వారం రోజులు టైం పట్టింది. పోలీసుల కసరత్తుని ఇక్కడ అది అభినందించాలా. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు, ఏ మాత్రం తేడా వచ్చినా సరే మొత్తం పరిస్థితి అంతా అదుపు తప్పు ఉండేది.